వార్డులో ఓకే సార్ ఒకసారి అమ్మా ఢిల్లమ్మ విధంగా నూజివీడు ప్రజలు, నూజివీడులో ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా విజయవాడ వరదల్లో దెబ్బతిన్న ప్రజలకి అనేక రకాలుగా సహాయాన్ని అందించారు. కొంతమంది భోజనాలు, కొన్ని వేల భోజనాలు ప్రతిరోజు ప్రతి పూట కూడా పంపించారు ఇక్కడి నుంచి. కొంతమంది బట్టలు పంపించారు, కొంతమంది ఆర్థిక సహాయం చేశారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వాతావరణం, ఇటువంటి భావజాలం ఇంకా పెంపొందాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి కష్టం వస్తుందో తెలియకుండా వస్తుంది. ఈ ఉపద్రవాలని ఏదైతే ఉన్నాయో, న్యాచురల్ కెలామిటీస్ అనుకోకుండా వచ్చేస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు మనందరం కూడా ప్రభుత్వం తప్పకుండా సహాయాన్ని అందిస్తుంది. ప్రభుత్వంతో పాటు మన ప్రజలు కూడా సహాయం అందిస్తే ఏ విధంగా కష్టాల్లో ఉన్న ప్రజలకి భరోసా కలుగుతుందో నేను స్వయంగా విజయవాడలో చూశానని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి, మంత్రులే ఎమ్మెల్యేలే నీళ్ళు ఇన్ని బాగాలేదు వదిలే, ట్రాక్టర్ తీసుకురండి, లేకపోతే ఇంకేదైనా పట్టుకురండి అనే పరిస్థితుల్లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన అందులో ఎస్పీజీ దీంట్లో స్పెషల్ సెక్యూరిటీ దీంట్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా కాదని ఆయనే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏది ట్రాక్టర్లు సహాయాలు అందుతున్నాయా లేదని చూస్తానికి వెళ్తాం. నిజంగా చాలా నిజంగా వారిని అభినందించాలి. భగవంతుడు వారికి అన్ని విధాలా కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.